ఉత్తరాంధ్రపై వైసీపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టిందా? వైసీపీకి ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత అక్కడ కొత్త ఇన్ఛార్జిను నియమించేందుకు రెడీ అవుతోందా? ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఆ మాజీ మంత్రి అయితేనే కరెక్ట్ అని జగన్ భావిస్తున్నారా? ఇంతకీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ రేసులో ఉన్న లీడర్ ఎవరు? గత అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి వైసీపీ క్రమక్రమంగా కోలుకుంటోంది. ఎన్నికల్లో ఎక్కడ తేడా జరిగిందో వెతికే పనిలో వైసీపీ హైకమాండ్ నిమగ్నమైంది. గత ఎన్నికల్లో చాలా మంది లీడర్లలో సిట్టింగ్ స్థానాలకు కాకుండా ఇతర చోట్ల పోటీ చేసిన సీఎం జగన్ నేతలు మార్పే ఓటమికి కారణమైందని ఆ తర్వాత గుర్తించారు. దాంతో చాలా మంది లీడర్లను తమ పాత నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా తిరిగి నియమిస్తున్నారు. మరోవైపు ఇటీవల వైసీపీకి ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. జగన్ వద్దని వారించినా మాట వినకుండా తన ఎంపీ పదవికి రిజైన్ చేశారు. రాజీనామాకు ముందు వరకు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి ఉన్నారు. అయితే ఆయన రాజీనామా తర్వాత ఎక్కువ సమయం వేచి చూడొద్దని జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే ఉత్తరాంధ్రకు కొత్త ఇన్ఛార్జ్ గా పార్టీకి వీర విధేయుడిగా ఉన్న లీడర్ను ఎంపిక చేసే పనిలో జగన్ నిమగ్నమైనట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. అక్కడ కేవలం 2 చోట్ల మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం లాంటి జిల్లాల్లో వైసీపీకి సీనియర్ లీడర్లు ఉన్నప్పటికీ పార్టీని మాత్రం గెలిపించడంలో ఫెయిల్ అయ్యారు. అయితే ఎన్నికల్లో ఓడిన తర్వాత చాలా మంది లీడర్లు తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లడమే మానేశారట. దాంతో కింది స్థాయి క్యాడర్ కూడా దిక్కితోచని స్థితిలో ఉన్నారట. దీనికి తోడు ఇటీవల వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దాంతో పోయిన చోటే వెతుక్కోవాలన్నట్టుగా హైకమాండ్ దృష్టి సారించినట్టు సమాచారం. అందుకే వీలైనంత త్వరగా ఉత్తరాంధ్రకు కొత్త ఇన్ఛార్జిను నియమించేందుకు పలువురు నేతల పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇటీవల అనేక పేర్ల పరిశీలన తర్వాత ఓ నేత పేరును ఫైనల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. జగన్ కు వీర విధేయుడు మాజీ మంత్రి పేర్ని నానికి ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన పేర్ని నాని వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు దక్కించుకున్నారు. ఇటీవల కూటమి సర్కార్ వరుస కేసులతో నాని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గలేదు. అందుకే పేర్ని నాని సేవలను వినియోగించుకోవాలని వైసీపీ హైకమాండ్ లెక్కలు వేసుకుంటోందట. పేర్ని నానికి బాధ్యతలు అప్పగిస్తే అటు కాపులను కూడా తమ వైపు తిప్పుకోవచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారట. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పేర్ని నానికి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి పోస్టును ఇవ్వడం ద్వారా వారిని ఆకట్టుకోవచ్చని జగన్ లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. మొత్తంగా ఈ నెల 12వ తేదీన ఉత్తరాంధ్ర లీడర్లతో వైసీపీ అధినేత జగన్ సమావేశం కాబోతున్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో పేర్ని నానికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించే అంశాన్ని నేతలతో జగన్ చర్చిస్తారట. నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుని ఇదే సమావేశంలో పేర్ని నాని పేరు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే పేర్ని నానికి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి పోస్టుపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మొత్తం మీద వైసీపీ అధినేత నిర్ణయమే ఫైనల్ అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో నేతల నుంచి జగన్ అభిప్రాయాలు సేకరిస్తుండడం మాత్రం సొంత పార్టీ లీడర్లను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోందని అంటున్నారు.